శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదలు మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటుంది. కాబట్టి ఒకవేళ నక్షత్రాలు తెలియనటువంటి శ్రోతలు వారి అక్షరాలపైన కూడా మనం రాశి తెలుసుకోవచ్చు. చూచే, చోళ, లీలు, లేలో, ఆ ఈ అక్షరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు 12 రాశుల్లో ఉన్నటువంటి 6వ రాశి కన్యారాశి. మరి ఈ కన్యారాశి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వారికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి లాభాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తీసుకున్నప్పుడు, కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా టో, పా, పి, పూ, ష, నం, ఠా, పే, పో ఈ అక్షరాలతో కూడుకున్నటువంటి పేర్లతో ఉన్నటువంటి వారికి కూడా కన్యారాశి వర్తిస్తూ ఉంది. కాబట్టి మరి కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2 చాలా బాగా ఉంది. రాజపూజ్యం 6, అగౌరవం కూడా సంఘంలో 6 ఉంటుంది. కాబట్టి మరి కన్యారాశి జాతకులకు ఆదాయపరంగా మంచి లాభం కనిపిస్తూ ఉంది. సమాజంలో కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకున్నట్లాగానే ఉంటుంది, సమానంగా ఉంది. కాబట్టి మరి కన్యారాశి జాతకులను చూసినప్పుడు వీరి యొక్క మనస్తత్వం ఏమిటి అంటే బంధుప్రేమ, అభిమానము. తర్వాత వీరి యొక్క మనస్సు చాలా సుకుమారంగా ఉంటుంది. సున్నితమైనటువంటి మాటలకు కూడా వీరు బాధపడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత వీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంత ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా వీరి జాతక ఫలితాన్ని గమనించినప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో గురువు యొక్క స్థానం మే 13 తర్వాత అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 వరకు 9, 11 స్థానాలు చాలా వైభవంగా, ఎందుకంటే 9వ స్థానం 11వ స్థానం అనేది చాలా అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం అని చెప్పుకోవచ్చు. ఈ సమయాలలో అంటే మే 13 నుండి అక్టోబర్ 19 వరకు, డిసెంబర్ 4 నుండి ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు గురుస్థానం అనుకూలంగా ఉంది. కాబట్టి తర్వాత వీరికి 14 మే నుండి అక్టోబర్ 18 దాకా 10వ స్థానంలో గురువు ఉంటున్నాడు. కొద్దిగా మధ్యస్థ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ గురువు అనుకూలంగా ఉన్నప్పుడు నూతన పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ, తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి కనబడుతూ ఉంది. శనిగ్రహాన్ని, శని సంచారాన్ని గమనించినప్పుడు శని కూడా వీరికి దాదాపు ఏప్రిల్ 17వ తారీఖు వరకు, తర్వాత అక్టోబర్ 11 నుండి జనవరి 10వ తారీఖు వరకు 6వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత శని ఏప్రిల్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు, తర్వాత
2026 జనవరి 11 నుండి సంవత్సరం మొత్తం కూడా సప్తమ స్థానంలో శని భగవాన్ యొక్క మరి వక్రదృష్టి అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీరు కొంత ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా సరి అయినటువంటి చికిత్సను చేయించుకుంటే మంచిది. తర్వాత రాహుగ్రహం చూసినప్పుడు వీరికి మే 16 దాకా 7వ స్థానంలో ఉంటాడు రాహు. తర్వాత మే 17 నుండి సంవత్సరం మొత్తం కూడా 6వ స్థానంలో రాహుగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు. తర్వాత కేతుగ్రహం మాత్రం 1, 12 స్థానాలలో ఉన్నాడు కాబట్టి కేతుగ్రహం యొక్క అనుకూలత చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మీరు కన్యా రాశి జాతకులకు సూచన ఏమిటంటే ముఖ్యంగా మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు అంటే ఈ మాసాలలో మీరు వ్యాపారం మొదలుపెట్టినా, ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినా, విదేశీ ప్రయత్నాలు చేసినా, వివాహ ప్రయత్నాలు చేసుకున్నా, రాజకీయ రంగంలో, కళారంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సుమారుగా 8 మాసాలు అనుకూలంగా కనబడుతుంది. ఈ 8 మాసాలలో వీరు మంచి అభివృద్ధిని పొందుతూ ఉంటారు. తర్వాత ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. అయితే వీరు సప్తమ స్థానంలో ఎప్పుడైతే శనిగ్రహం ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు అనారోగ్య పరిస్థితి నుండి కాపాడుకోవడానికి వీరు భగవంతుని యొక్క అర్చన, ముఖ్యంగా శని భగవాన్ యొక్క అర్చన చేయాలి. తర్వాత ఈ శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని చెప్పేసి ఆ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని వీలైనంత వరకు శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగ్రహం ప్రవేశించినప్పుడు మానసిక పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి ఆందోళనలు, ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య కలహాలు, తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కన్యా రాశి జాతకులు సాధ్యమైనంత వరకు వీరు మనకు ఇక్కడ ఏప్రిల్ నుండి అక్టోబర్ దాకా ఈ ఏవైతే మాసాలు ఉన్నాయో ఈ నెలలలో వీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి భగవంతునికి సేవ చేస్తూ విజయాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఓం తత్సత్.